ఫ్యాక్ట్ నెంబర్ 2, అంబులెన్స్ మిస్టరీ. అదేంటి, అంబులెన్స్లో మిస్టరీ ఏముంటుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ నిజం వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. ఈరోజు మనకి ప్రమాదం జరిగితే వెంటనే వచ్చే అంబులెన్స్ ఒకప్పుడు మాత్రం యుద్ధరంగం మధ్యలో పుట్టిన ఆలోచన అనే విషయం మీకు తెలుసా? 17వ శతాబ్దంలో డామినిక్ జీన్ లారే అనే వ్యక్తి నెపోలియన్ బోనాపార్ట్ ఆర్మీలో సర్జన్గా పనిచేసేవారు. యుద్ధాల్లో గాయపడిన సైనికులను సమయానికి చికిత్స దొరకక తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతుంటే లారే మనసులో ఒక ప్రశ్న మొదలైంది. వీళ్ళని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉందా అని. అప్పుడే పుట్టింది ఫ్లయింగ్ అంబులెన్స్ అనే విప్లవాత్మక ఆలోచన. ఇది నిజంగా ఎగిరేది కాదు, గుర్రాలతో లాగబడే ఒక చెక్క బండి. కానీ గాయపడిన సైనికులను యుద్ధరంగం నుంచి ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్లే తొలి అంబులెన్స్ ఇదే. లారే తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల అప్పట్లో వేల మంది సైనికుల ప్రాణాలు నిలిచాయి. అదే ఆలోచన ఈరోజు ప్రతిరోజు కోట్లాది ప్రాణాలను కాపాడుతుంది. కానీ అప్పుడు గుర్రాల బండిగా ఉన్న ఈ అంబులెన్స్ ఈరోజు మన ఆధునిక ప్రపంచానికి తగ్గట్లు ఎన్ని మార్పులు చెందింది, అందులో ఏ అద్భుతమైన టెక్నాలజీలు వచ్చాయి, అవన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం. మర్చిపోకండి.